మీ అల్పమైన అది వ్యాపకాల్ని తెలుసుకొని ఉన్న ఆ మనసు మాత్రమే అలా చేయగలుగుతుందంట చూసారా? లలిత ఎవరో ఈ విషయాలన్నీ మీకు ఆవిడ తెలిసి చెప్పినట్టు ఉన్నటువంటివే నాకు కదా కూడా ఆయన అలాగే అంటున్నాడు. ఉంటుంది. అంటే మీరు నా ఎప్పుడు కూడా మనసు వీటికి కూడా అలా చనిపోయినట్లయితే ఆనందడోయాలని చనిపోవాలి. ఇది ఇచ్ఛాపూర్వకంగా వాటిని పోనివ్వాలి. ఇంకిక్కడ ఎటువంటి ఘర్షణ లేదు మీకు. ఎందుకంటే అత్యంత జాగరూకత ఉంది. ఇక్కడ సూతత్వంలో ఆ మనసుకి భయం అనేది తెలీదు. ఉండదు ఇంకా. నాటొచ్చి ఊహొచ్చి దీన్ని భయపెట్టలేదు ఇంకా. అంటే సృష్టి అంతా ఇప్పుడు సృష్టి అంతా ఒక్క నీలోనే ఉందమ్మా. నేనులోనే ఉంది. అక్కడ ఆ ఈనేనే చనిపోతుంది ఇక్కడ. అవునమ్మా. మీకు అర్థమైంది. ఆ చూడటంలో పాత తన మూలంలో పుట్టి చోట్లోకి పోయినప్పుడు ఏమవుతుంది, మరణిస్తుంది అది అక్కడ పడి. అవునమ్మా. సముద్రం నుంచి లేచినటువంటి ఒక అల మళ్ళీ సముద్రంగానే మారిపోయింది చూసారా? అవునమ్మా. అప్పుడేమవుతుంది, ఆ ఆ తాజాగా అది తిరిగి జనిస్తుంది శక్తి చూసారా? అవునమ్మా. ఎలా ఉంది అప్పుడు ఆ మనసు తిరిగి శక్తి పుంజుకొని అవునమ్మా. తారుణ్యం అంటది. ఆ తారుణ్యతతో అమాయకంగా తాజాగా తిరిగి జన్మిస్తుంది. అది అమ్మా. అప్పుడది అది మరణం అనే దానితోటి జీవించగలుగుతుంది అనమాట. అవునమ్మా. ఇది అసలు మనం భూమి మీదకి వచ్చి మనం తెలిసి ఈ దేహాన్ని విడిచిపెట్టడం అనేది ఇలా జరగాలి. అవునమ్మా. ఇప్పుడు మీరు చెప్తే తెలుస్తుందమ్మా, జన్మించడం మరణించడం జీవించటం మరణించటం. తెలియనప్పుడు మనం పెట్టుకున్న సిద్ధాంతాలు కావచ్చు, నమ్మకాలు కావచ్చు, మనం అనుకునే నిరాడంబరత కావచ్చు చూసారా? మరి అవన్నీ మరి ఇక్కడికి వచ్చేసరికి వీగిపోవట్లేదా? వీగిపోతున్నాయి కదా అమ్మాయి. ఇప్పుడు వాటికి సత్యాన్ని తెలుసుకోలేం కదా. లేదమ్మా. రోజా ఒక్క మాట దాన్ని వ్యతిరేకించట్లేదు మనం. మీకు అర్థమైందా? మనకి కాదని తెలిసి యువతలకు వచ్చేసాం అంతే ఇక్కడ. అంతేనమ్మా. అప్పుడు జీవించటం ఉంటుంది ఇక్కడ అంతే. అంతే. అప్పుడు జీవితం ఎలా ఉంటుంది, అవత్తు భిన్నమైన సారాంశంతో నిండిపోతుంది అనమాట. అది అలా చూడగలుగుతుంది. అప్పుడు జీవితం అది మరణం రెండు ఏకమైపోయింది, ఒకటే అయిపోతాయి అనమాట, విడిగా లేవు ఒక్కటి. అంటే మీరు జీవించడానికి ప్రతి నిమిషానికి చనిపోతానే ఉన్నారు. లేచింది చనిపోతాను, లేచింది చనిపోతాను. ప్రతి రోజు మీరు మరణిస్తున్నారు, ప్రతి దానికి మరణిస్తున్నారు. ఇంకక్కడ నమోదు చేయడానికి ఏం లేదు, ఏ గుర్తు లేదు దానికి. ఏ గుర్తు దాని ముందుకు వచ్చినా చనిపోతుంది. ఈ రోజు అర్థమైందా మీకు? ఇది అర్థమైందమ్మా. అక్కడ జీవిస్తుంది అనమాట. ఎంత అపారమైన జీవితం చూసుకోండి అది. ఆయన అంటున్నాడు, ఇలా కనుక మీకు దీని సౌగంధం అందుతుందో అది ఎవరి నాసికలోనూ ఉండటం కాదు చూసారు. ఆ సౌగంధం మీ నాసికలో, మీ శ్వాసలో, మీ అస్తిత్వంలో ఉంది. ఇది మీకు తెలిసిపోతుందా? అప్పుడు మీ శ్వాస వ్యాపిస్తుంది, అనంతం అనంతం అనమాట. అది అదమ్మా ఆలోచనలు అలా నెమ్మదించినప్పుడమ్మా ఆటోమేటిక్ గా శ్వాస మీదకి వెళ్తుందమ్మా. ప్రత్యేకంగా దాన్ని చూడటం లేదమ్మా. అది అప్రయత్నం, అది ప్రయత్నంగా శ్వాస మీదకి వెళ్తుంది. ఇలాంటి సౌగంధం మీకు ఎప్పుడు అందుతుందో అది ఎవరి నాసికలోనూ ఉండటం కాదు. అది మీ నాసికలో, మీ శ్వాస రూపంలో, మీ అస్తిత్వంలో ఉంటుంది. అది అంతే చూసారా? అది ఇక్కడ మన వాళ్ళందరికీ ఇది అర్థమైందో లేదో చూసారా? ఎప్పుడో ఒకసారి అలా ఉండటం కాదు. చాలా బాగుంది, మెరుగుగా ఉన్నారు చూసారా? నేను కూడా అలాగే ఉన్నప్పుడు ఇది ఈ ఆహారతో మీరు నిద్రిస్తున్నప్పుడు ఉండటం చూసారా? అప్పుడు అది మీకు ఇంకొకరు ఎవరో చెప్పరు. ఇంకా మీ అంత మీరు దాన్ని చూస్తారు. జీవించటం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి అప్పుడు అక్కడ. అద్భుతమేనమ్మా జీవించటం. రోజు నాకు చాలా